ಈ ಸ್ಟೋರಿಯನ್ನು ನೀವು ನೋಡಿದರೆ ಹೋಟೆಲ್ಗೆ ಹೋಗೋದನ್ನೇ ಮರ್ತು ಬಿಡ್ತೀರಾ. ಆ ರೀತಿಯ ಸ್ಟೋರಿ ಇರುವಂಥದ್ದು. ಅಂದರೆ ಕುರಿ ಮಾಂಸ ಅಂತ ಹೇಳಿ ನಾಯಿ ಮಾಂಸ ಸಾಗಾಟ ಮಾಡಲಾಗ್ತಾ ಇದೆಯಾ ಅನ್ನುವಂಥ ಆರೋಪ ಇದೆ. హాయ్ ఫ్రెండ్స్, అసలు బెంగళూరులో ఏం జరుగుతుంది? మొన్నటిగా మొన్న హాస్టల్కి వెళ్ళి ఒక అమ్మాయిని అయితే చంపేశారు. ఇప్పుడు చూస్తే కుక్క మాంసం అమ్ముతున్నారని అయితే న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో నిజంగా డాగ్స్ మీట్ బెంగళూరులో అమ్ముతున్నారా? సో రైల్వే అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ మేక మాంసమా కుక్క మాంసమా? సో ఈరోజు వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే కుక్క మాంసం మటన్గా వండేస్తున్నారా? సో రైల్వే స్టేషన్ స్పార్క్లో డబ్బాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు ఆర్డర్ చేసిన మాంసం వ్యాపారి అబ్దుల్ రజాక్ ఈ ఆరోపణలు అయితే తోసిపుచ్చారు. ఇక మాంసం చట్టబద్ధంగా సేకరించిన గొర్రె మాంసం అని అయితే చెప్పారు. మరి సో ఇది రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అయితే బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి సుమారు 3 టన్నుల బరువు ఉన్న సుమారు 150 డబ్బాల్లో ప్యాక్ చేసిన మాంసం జైపూర్ నుండి రైల్లో రావడంతో ఉద్రిక్తత అయితే నెలకొందని తెలుస్తుంది. ఇంకా గతంలో హత్య ఆరోపణలపై జైలుకి వెళ్ళిన పునీత్ కేరహల్లి అనే గోరక్షకుడు రవాణాలో కుక్క మాంసం ఉందని అయితే చెప్పాడు. అయితే సరుకును ఆర్డర్ చేసిన మాంసం వ్యాపారి అబ్దుల్ రజాక్ ఈ ఆరోపణలు అయితే తోసిపుచ్చాడు. ఇక మాంసం చట్టబద్ధంగా సేకరించిన గొర్రె మాంసం అని అయితే చెప్తున్నాడు. ఇక తమ వద్ద ఉన్న దాన్ని నిరూపించడానికి చట్టబద్ధమైన పత్రాలు ఉన్నాయని, వధించిన జంతువు తోకను చూడవచ్చని, ఈ గొర్రెలు కుక్క కాదని అయితే రజాక్ అంటున్నాడు. ఇక కేరహల్లి తప్పుడు ఆరోపణలు చేస్తూ డబ్బా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని పీటీఐ అయితే నివేదించింది. ఇక పరిస్థితి పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించింది. ఇక నిరసనల నేపథ్యంలో బీబీఎంపీ ఆరోగ్య అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఇక కాటన్పేట పోలీసులు మాంసాన్ని స్వాధీనం అయితే చేసుకున్నారు. ఇక బీబీఎంపీ ఆరోగ్య అధికారులు పరీక్షల కోసం నమూనాలను అయితే సేకరించారు. ఇక సీజ్ చేసిన మాంసాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచగా 14 రోజుల్లో ఫలితాలు అయితే రావాల్సి ఉంది. ఇక రజాక్ తన దీర్ఘకాల చట్టపరమైన వ్యాపార కార్యక్రమాలను నొక్కి చూపాడు. ఇక ది న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ ఇలా అయితే పేర్కొన్నాడు. నేను వ్యాపారంలో 12 సంవత్సరాలుగా ఉన్నానని చెప్తున్నాడు. ఇక ప్రతిదీ చట్టమైందనే చెప్తున్నాడు. వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉందని, ఏ ట్రేడ్ లైసెన్స్, బీబీఎంపీ లైసెన్స్ ఐస్ బాక్సుల్లో ఉంచబడుతుందని, నాణ్యత కోసం పరీక్షించబడుతుందని, ఆరోపణలన్నీ నిరాధారమైనవని విలేకరులతో అయితే సమావేశంలో పరిస్థితిని వివరంగా వివరించే యోచనలో ఉన్నట్లయితే హామీ ఇచ్చాడు. ఇక విడిగా పునీత్ కేరహల్లి ఏప్రిల్ 2023లో జరిగిన గోవుల సంరక్షణ ఘటనలో 39 ఏళ్ల ఇద్రిష్ పాషాను హత్య చేసినట్లే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇక అతను అరెస్ట్ అయితే అయ్యాడు. ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడు. ఇక ది హిందూ నివేదించింది, ఈ బెంగళూరు సిటీ పోలీసులు అతనిపై గోండా చట్టం కింద అభియోగాలు మోపినప్పటికీ కర్ణాటక హైకోర్టు ఆ తర్వాత కేసును కొట్టివేసింది. సో ఇది ఏకంగా రైల్వే స్టేషన్లో 3000 కిలోల రెడ్ మీట్ అయితే అడ్డగించిన విజిలెట్కి కుక్క మాంసం అని అయితే ఆరోపించింది. మరి సో ఈ ఘటన ఇప్పుడు చాలా తెగ వైరల్ అయిపోతుంది. రైల్వే స్టేషన్లో ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగిందని పోలీసులు అయితే ఇక మొత్తం ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. అబ్దుల్ రజాక్ అనే అతను మాన్సూన్ ట్రాన్స్పోర్టేషన్ అయ్యి చేస్తూ ఉంటాడట. సో ఇందువల్ల ఇలా వచ్చింది. మరి అసలు పూర్తిగా అయితే ఇంకా రాలేదు. శాంపుల్స్ అయితే తీసుకున్నారు. ఇది కుక్క మాంసమా ఇక లేకపోతే గొర్రె మాంసం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇదన్నీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే తెగ వైరల్ అవుతుంది. సో ఈ న్యూస్ అందుకే మీకు తెలియాలని అయితే చేశా. డైరెక్ట్ నాకు తెలిసి అయితే కుక్క మాంసము గొర్రె మాంసం అయితే ఐడియా లేదు, కానీ దాన్ని చూస్తుంటే నాకు కుక్క మాంసంలా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి ట్రెండింగ్ టాపిక్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.